బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్లో హిందుత్వ శక్తులు రెచ్చిపోతున్నాయి. మతాంతర వివాహం చేసుకున్న జంటపై దాడికి తెగబడ్డాయి. ఈ ఘటనలో లవ్ జిహాద్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ముస్లిం యువకుడినే పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. సాక్షాత్తు కోర్టులోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే, తమ వివాహాన్ని రిజిస్టర్ చేయించుకోవడానికి ఒక జంట భోపాల్లో ఒక కోర్టుకు చేరుకుంది. అది తెలుసుకున్న ఒక హిందుత్వ శక్తులు అక్కడికి చేరుకున్నాయి. జంటపై దాడికి పాల్పడ్డాయి. లవ్ జిహాద్కు పాల్పడుతున్నారని చెప్పేసి ఆరోపిస్తూ యువకుడిని కొందరు కొట్టారు. మహిళను మతం మారాలని సదరు యువకుడు బలవంతం చేశాడని ఆరోపించారు. అయితే ఇంత జరిగినా కూడా దాడికి సంబంధించిన విషయంలో పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేయలేరు. అయితే ఆ తర్వాత ఇదే కాకుండా సదరు ముస్లిం యువకుడినే పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సింగాపూర్కు చెందిన వ్యక్తి ప్రత్యేక వివాహ చట్టం కింద మహిళను పెళ్లి చేసుకోవడానికి భోపాల్కు వచ్చాడు. అయితే కోర్టు ప్రక్రియ మాత్రం పూర్తి కాలేదని పోలీసులు చెప్పారు. ఈ దాడి కోర్టు రూమ్లో రద్దీగా ఉండే చోటు చేసుకోవడం గమనార్హం. కెమెరాలో రికార్డ్ అయిన ఈ దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ దాడికి సంబంధించి దర్యాప్తును జరుపుతున్నామని పోలీస్ అధికారులు చెప్పారు. ఈ దాడి ఘటనపై సామాజికవేత్తలు, మేధావులు తీవ్రంగా స్పందిస్తున్నారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు కూడా. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం ఏంటని ప్రశ్నించారు. హిందుత్వ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాకపోతే అక్కడ పోలీసులే ఆ ప్రేమ జంటను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు.